హలో మామ, మన ఊరే. రీసెంట్ గా నేనైతే ఒక ఈవెంట్ కి అయితే యాంకరింగ్ వెళ్ళానండి. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ అయితే నేను ఎంజాయ్ చేశానండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన పాలకులు యష్ డాన్స్ స్టూడియో యష్ అయితే కనుక నాకు ఈవెంట్ లో చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఈవెంట్ కి కంప్లీట్ గా కొరియోగ్రఫీ మన యష్ డాన్స్ స్టూడియో యష్ ఏనండి. మరి ఇతనైతే మన ఛానల్ కి ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే ఇంతటి చక్కటి సంగీత ఈవెంట్ లోకి మంచి అవకాశాన్ని కల్పించిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపు. అయ్యో బాబోయ్, ఇంకా అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చేసే డాన్స్లు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మామూలుగా లేవాలని ఇదైతే సంగీత ఈవెంట్ లో అనిపించలేదు. నాకు ఒక మంచి నెంబర్ 1 మెగా ఆడియో ఫంక్షన్ లో అయితే అనిపించింది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేదాకా పిండుతూనే ఉంటారండి. కరెక్ట్ గా చెప్పినవరు. ఆ మాత్రం ఉంటది. మరి నేర్చుకుంది ఎవరి దగ్గర? మీ దగ్గరే. పెళ్లి మీద బ్రో, పెళ్లి మీద అంటే చూస్తూ ఉండగా చాలా మందిని అంటే పెళ్లి చేసుకోవచ్చా, అప్పుడే చేసుకోకూడదా, అసలు చేసుకోకూడదా? అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి బ్రో, నా పొలంలో రాలేదేంటి? ఓకే బ్రో, వస్తున్నాయి బ్రో వెనకాల. అదంటే ఓన్లీ చాడొచ్చు అంట. త్వర ప్యాస్ డాలు వేసుకో. అది నేను అనుకున్నా. నాకు ఈ ఒక్క హిందీ ముక్కే వచ్చు. నేను అనుకున్నా నువ్వు భయ్యా తోడ ప్యాస్ దాలో నేను ముందే అనుకున్నా. మాకు రాయిస్తాడు వలస వస్తే అక్కడికి అది తెలిసిపోతుంది ఫేస్ పక్కన